ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఈ జూలై మాసం ఈ మొదటి తారీఖున ఈ వాగ్దాన స్తుతి కూడికలో లైవ్లో ఉండి ఎందరైతే నా దేవుని మాటలు శ్రద్ధగా ఆలకిస్తున్నారో వారికి అందరికీ మా పరిచయుల తరపున ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లారా, అందరూ బాగున్నారా? గడిచిన నెలంతా కూడా ప్రభు మనలందరినీ కొడి తన పిల్లల్ని తన రెక్కల కింద దాచున్నట్లు మన ఇశ్రాయేలు పరిశుద్ధుడైనటువంటి దేవుడు మన యేసయ్య సెలవులో ఆయన చాపిన తన సురక్షితమైన రెక్కల నీడలో మన కుటుంబాలన్నింటినీ భద్రపరిచి క్షమానిచ్చి కాపాడుకుంటూ వచ్చారు. మరొక మాసంలో ప్రభు మనల్ని ప్రవేశపెట్టారు. అందును బట్టి దేవుని మనం ఎంతైనా స్తుతించుటకు, మనసారా ఆయన ఆరాధించుటకు మనమందరము కూడా బద్ధులమై ఉన్నాం. అందుకనే ఇంతవరకు గత మాసమంతా మన ప్రభు మన జీవితాల్లో చేసిన మేలులను బట్టి, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, కాపుదలను బట్టి, సంరక్షించినటువంటి విధానాన్ని బట్టి మనసారా ఆత్మతో సత్యముతో ఆరాధించుకుంటూ దేవుణ్ణి స్తుతించుకుంటూ వచ్చాం. దేవుని పిల్లారా, ఈ సమయం కొద్ది సమయం ఈ జూలై మాసంలో ప్రభు మన సంఘానికి ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని మనం ధ్యానించుకుందాం. దయచేసి అందరూ మీ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని తెరిచి యోహాను సువార్తమానం 15వ అధ్యాయం 16వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. జాగ్రత్తగా మీరు ఆలోచించండి. మీరు నన్ను ఏర్పరచుకునలేదు, మీరు నా పేర తండ్రిని ఏమి అడుగురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మలను ఏర్పరచుకొని నియమించితిని. చూడండి దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి ఒక వాక్య భాగంలో సాక్షాత్తు మనం ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభుల వారే ఈ మాటలు అంటున్నారు. ఏమంటున్నారు? ఆయన్ని వెంబడిస్తున్నటువంటి తన ప్రజలతో అని, శిష్యులతో అని మనం చూస్తే, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏం చేశానంటే ఏర్పరచుకున్నాను, చూస్ చేస్తున్నాను. ఎందుకు ఏర్పరచుకున్నావు ప్రభువా మమ్ములను అని మనము అడిగామనుకో, దేవుడి లోకములోనున్న సమస్త జనులలో నుండి ఆయనకు స్వకీయమైనటువంటి సాంపత్యముగా, ఆయన సొత్తైనటువంటి ప్రజలుగా ఉండుటకు మనం ఏర్పరచుకున్నాడు కదా. అయితే ఎందుకు ఏర్పరచుకున్నావు ప్రభువా మమ్ములను అని చెప్పినాము. ప్రభుని మనం అడిగితే ఈ యొక్క వాక్య భాగంలోనే దానికి మన ప్రభు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో మీరు ఫలించాలి అని చెప్పి, అలాగే మీ ఫలం నిలిచి ఉండాలి అని చెప్పి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అని ఆయన తన మధ్యలో ఆయన పిల్లలమై ఉన్నట్టు మన ఆయనకున్నటువంటి ఒక హృదయ అభిలాషని అక్కడ ఈ వాక్యాలు చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. గమనించండి దేవుని ప్రజలారా, ఈ మాసంలో అడుగు పెట్టినటువంటి మన దైనందిక జీవితాల్లో మన ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మన ప్రభు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు అని అంటే అంటున్నాడు, మీరు ఫలించాలి అని చెప్పి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా, మీ యొక్క ఫలము నిలిచి ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటున్నాడు. ఫలించడం అంటే ఏంటి అని మనం చూస్తే దానికి తెలుగు పర్యాయ పదాలు చాలా కనబడతాయి. ఫలించుట అనగా అభివృద్ధి పొందడం అని చెప్పుకోవచ్చు, విస్తరించడం అని కూడా చెప్పుకోవచ్చు, ఆశీర్వదించబడడం అని కూడా చెప్పుకోవచ్చు. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడట. ఎందుకు అన్నట్టే, మన దైనందిక జీవితంలో మనము ఎక్కడేసినటువంటి గొంగలి అక్కడే అన్నట్లుగా ఉండకుండా మనము అన్ని విషయాలలో ఫలించాలి అని చెప్పి, మనం చేస్తున్నటువంటి చేతి పనులు ఫలించాలని, వ్యాపారాలు ఫలించాలని, ఆరోగ్యం విషయంలో కూడా మనం ఫలించాలి అని, ఆర్థికంగా కూడా మనం ఫలించాలి అని చెప్పి, అన్నిటికంటే ముఖ్యంగా ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో కూడా మనము ఒక ఫలభరితమైనటువంటి అనుభవాలలో ముందుకు సాగాలని చెప్పే దేవుడు మనల్ని ఈ లోకములో ఉన్న సమస్త జనులలో నుండి ఆయన ఏర్పరచుకున్నాడట. ఇక జూలై మాసంలో నా ప్రభు మన సంఘానికి ఇస్తున్నటువంటి వాగ్దానం
ఏంటి అంటే, దేవుడి బిడ్డలారా, ఆయన మీతో అంటున్నాడు, ప్రవచనాత్మక మాట చెప్తున్నాడు, ఇంతవరకు ఒకవేళ మీ బ్రతుకుల్లో కొన్ని విషయాల్లో మీరు ఫలించామో, మరి విషయాలలో ఫలించలేకపోయారేమో, ఆర్థికంగా ఫలించి ఆరోగ్య విషయంలో ఫలించలేకపోయారేమో, లేకపోతే ఆరోగ్య విషయంలో ఫలించి ఆర్థికంగా ఫలించలేకపోయారేమో, మీరు ఏ విషయంలో ఫలించలేకపోయారో నాకు తెలియదు. కానీ మన హృదయపు అంతర్భాగాల్ని ఎరిగి ఉన్నటువంటి దేవాతి దేవుడు ప్రవచనాత్మక దినం ఈ జూలై మాసంలో 1వ తారీఖున ఆయన మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, దేవుడిలారా, నేను మిమ్ములను ఫలింపచేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, ఈ రోజున నేను ఈ యొక్క వాగ్దాన సందేశంలో ఉపోద్ఘాతమే నేను మీకు చెప్తాను. రేపటి రోజున మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో నాటినటువంటి అనేక విషయాలు వాగ్దాన సందేశం మీద మీతో మాట్లాడాలనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దేవుని ద్వారా ఉపోద్ఘాతంగా ఫలభరితమైనటువంటి జీవితాన్ని గురించి నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఇంట్రడక్షన్గా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఏంటంటే, క్రైస్తవ జీవితం ఫలించనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అనుభవం. ఇంకా చెప్పాలి అని అంటే ఒక 4 విషయాలు మీ ముందు అనుకుంటున్నాను. గమన ఏంటంటే, ఒకటి, మనం ఇందాక యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వాక్యం చదువుకున్నాం కదా, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడట. మరి ఈ లోకంలో ఎంతమంది మనకంటే అందం సందం కలిగినటువంటి వారు, ఆస్తిపరులు, ఇంకా చెప్పుకోవాలంటే అన్ని రంగాలలో ఆరితేరినటువంటి వాళ్ళు లేరు. వారికి ఉందా ఈ విలువైన రక్షణ భాగ్యం అనంటే లేదు. దేవుడు నీకు నాకే ఇచ్చాడు. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు అనంటే, ఒకటి మీరు నోట్ చేసుకోవాలి. యోహాను సువార్త 15:16 వాక్యాన్ని బట్టి ఏంటంటే, we are all appointed by the Christ to be fruitful. మనమందరము కూడా దేవుని చేత ఏర్పరచబడ్డాం. దేనికోసము అనంటే, ఈ విషయాన్ని మీ హృదయం అనేటువంటి పలక పైన రాసుకోవాలి. ఎందుకు అనంటే, మనల్ని ఫలింప చేయాలని. కేవలం అంత మాత్రమే కాదు. రెండోగా మరొక మాట నేను మీకు చెప్పమంటారా? ఏంటి అనంటే, దేవుడు తన ప్రజల్ని ఆశీర్వదిస్తాడు. మన దేవుడు ఎవరో తెలుసా? ఆశీర్వదించే దేవుడు అండి. తన ప్రజల్ని కూడా ఎందుకు ఆశీర్వదిస్తాడు అని ఈ లేఖనాలు మనం చూసినట్లయితే, వారు ఫలించాలనే ఆశీర్వదిస్తాడట. మనం చూడండి, ఆదికాండంలో 1వ అధ్యాయం 28వ వాక్య భాగంలో మనం గమనిస్తే, సృష్టి ప్రారంభంలో దేవుడు ఏదైనా తోటలో ఆదాము అవల్ని సృజించి వారిని నియమించిన తర్వాత వారిని ఆశీర్వదిస్తున్నట్లుగా 28వ వాక్య భాగంలో మనం చూస్తాము. ఏమని ఆశీర్వదిస్తున్నాడు వారిని అని మనం గమనిస్తే, దేవుని బిడ్డలారా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి ఈ భూమినంతటిని మీరు నిందించండి. అంటే దేవుడు తన ప్రజల్ని ఆశీర్వదించేది కూడా ఎందుకు అని అంటే, వారు ఫలించాలి అని చెప్పి. మూడవదిగా చూడండి, 3వ మాట చెప్పకముందు ఈ 2వ మాటలోనే కొన్ని విషయాలు, ఒక 3 వ్యక్తుల్ని నేను ముందు పెట్టాలనుకుంటున్నాను. నా మూల పితృ వాళ్ళు ఎవరు అనంటే, ఇక్కడ 3 జనరేషన్స్ మనం చూస్తాం. ఫస్ట్ జనరేషన్ వచ్చి అబ్రహాం, 2వ జనరేషన్ వచ్చి ఐజాక్, 3వ జనరేషన్ వచ్చి యాకోబు. దేవుని బిడ్డలారా, మొదటిగా అబ్రహాం దగ్గరికి వచ్చి మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, ఈ ఆదికాండం 17వ అధ్యాయం 6వ వాక్య భాగంలో అబ్రహాముతో దేవుడు అంటాడు ఏమనంటే, నీకు అత్యధికముగా అభివృద్ధిని నేను కలుగజేస్తాను. ఆ ఇంగ్లీష్లో ఏమన్నా ఉంటుందో తెలుసా? నీకు నేను అత్యధికముగా సంతానాభివృద్ధిని కలుగజేస్తాను. బైబిల్లో మనం చూస్తాం. అయితే అభివృద్ధి అనే ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, ఐ విల్ మేక్ యూ ఎక్సీడింగ్లీ ఫ్రూట్ఫుల్ అనే మాట మనం చూస్తాం. అంటే అబ్రహామును కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఏమన్నా ఆశీర్వదిస్తున్నాడంటే, ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు అంటే, అబ్రహాము ఫలించాలని చెప్పి. రెండవదిగా 26వ అధ్యాయం 22వ వాక్యంలో ఐజాక్ని మనం చూస్తాం. ఇస్సాకు ఐగుప్తు దేశం అంతా తిరుగుతుంటాడు.
ఎక్కడికి వెళ్ళినా శత్రువులు అతడు త్రవ్వినటువంటి బావుల్ని పూడ్చివేస్తున్నటువంటి సందర్భం. రెహోబోతు అనేటువంటి ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఏ శత్రువు అతని దగ్గరికి గొడవ పడరు. అయితే ఆ సందర్భంలో ఇస్సాకు ఏమంటాడంటే, ఈ స్థలంలో నిశ్చయముగా నా దేవుడు నన్ను అభివృద్ధి పరుస్తాడు అని తెలుగు బైబిల్లో ఉంటుంది. అదే మాటలు ఇంగ్లీష్ బైబిల్ మనం చూస్తే ఏమని ఉంటుందంటే, ఈ స్థలంలో నా దేవుడు నన్ను ఫలింప చేస్తాడు అని చెప్పి ఆ స్థలానికి రెహోబోతు అని పేరు పెట్టాడట. తర్వాత మూడవదిగా 35:11 భాగంలో మనం గమనిస్తే, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై అంటాడు, నీవు ఫలించి అభివృద్ధి పొందుము అని ఆశీర్వదిస్తున్నాడు. అంటే ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ఒకటి దేవుడు మనల్ని ఏర్పరచుకుంది మనల్ని ఫలింప చేయటకు, రెండవది దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకు అనంటే మనం ఫలించాలి అని చెప్పి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను ఆశీర్వదించాడు, ఆదామును ఆశీర్వదించాడు. దేనికోసం అంటే ఈ వాక్య భాగాలు ఏమని చెప్తున్నాయి, ఫలించాలి అని అన్ని విషయాలలో చూడండి. ఆ తర్వాత 3-4 మాటలు కూడా క్లుప్తంగా నేను చెప్పి నేను ఈ సందేశాన్ని, ఈ వాగ్దాన సందేశ కూడిక నేను ముగిస్తాను. ఏంటంటే యోహాను సువార్త 15:4 వాక్య భాగంలో చక్కటి మాట యేసయ్య అంటాడు. ఏంటంటే, నా యందు మీరు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. ఇదిగో ద్రాక్షావల్లిలో తీగ నిలిచి ఉంటేనే గాని తనంత తను ఎలా ఫలిస్తుంది, అలాగనే మీరు నా యందు నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు అంటాడు. అంటే దేవుడు మనల్ని ఆయనతో కూడా అంటుకట్టుకున్నాడు. వీఆర్ కనెక్టెడ్ విత్ ది క్రైస్ట్. దేనికోసం అనంటే టు బి ఫ్రూట్ఫుల్. మనం ఫలించాలనే దేవుడు మనల్ని ఆయనతో కూడా మనల్ని అంటుకట్టుకున్నాడు. ఆయనతో కూడా మనల్ని అంటుకట్టుకున్నాడు. దేనికోసం అంటే మనం ఫలించాలని. ప్రభు అంటున్న, ద్రాక్షావల్లి మీరు, ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. ఇదిగో తీగలు నా యందు నిలిచి ఉంటేనే కదా అవి ఫలిస్తాయి, నాకు వేరుగా ఉండి ఫలిస్తాయా అంటాడు. అంటే ఆయన మనల్ని అంటుకట్టుకుని ఎదుగుంటే మనం ఫలించాలని. నాలుగవదిగా ఒక మాట చెప్పి దేవుని బిడ్డలారా నేను ముగిస్తాను. ఏంటంటే మత్తయి సువార్త 7:19 వాక్య భాగంలో మనం గమనిస్తే, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేస్తాడు మన ప్రభు. అంటే దేవుని బిడ్డలారా నాలుగో విషయం ఏంటంటే, వీఆర్ డిమాండెడ్ టు బి ఫ్రూట్ఫుల్. దేవుని ద్వారా మనము, దేవుడు మన యొద్ద నుండి ఆశించేది ఏంటి అని అంటే మనం ఫలించాలని. ఆయన అంటున్నాడు, ఫలింపని ప్రతి తీగను నేను ఏం చేస్తానంటే నరికి అగ్నిలో వేస్తాను. కాబట్టి దేవుని బిడ్డలారా, గడిచిన 6 మాసాలు ఒకవేళ మీ జీవితంలో మీరు ఫలించలేకపోయారు, ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ, మీ చేతి పనుల్లో, వ్యాపారాలు, ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలు, మీరు చేస్తున్నటువంటి పరిచర్యలో నా ప్రభు ప్రవచనాత్మకంగా ఇద్దని చెప్తున్నాడు. నేను మిమ్మల్ని ఏర్పరచుకుని దేనికోసం, మీరు ఎండిపోయిన చెట్టు మాదిరి ఉండాలని కాదు, ఫలాలు లేనటువంటి 3 బారిన చెట్టు మాదిరి ఉండాలని కాదు, మీరు ఫలించాలని నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. కాబట్టి ఈ మాసం ప్రభు అంటున్నాడు, ఈ జూలై మాసంలో ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని ఫలింప చేస్తాను అని, నేను మిమ్మల్ని ఫలింప చేస్తాను అని. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు మనకిచ్చిన ఈ యొక్క వాగ్దానాన్ని ఈ మాసం నెరవేర్చేటట్టు, ఈ మాసం దేవుడు మనల్ని అన్ని విషయాల్లో ఫలింప చేయులాగున ప్రార్థన చేసుకుందాం. రేపటి రోజున మనం ఫలించాలి అని అంటే మనకు ఉండవలసిన అనుభవాలు ఏంటి, ఎవరిని దేవుడు ఫలింప చేస్తాడు అని ఈ వాగ్దాన సందేశం మీద 4 రోజులు కొన్ని విలువైన మాటల మీతో ఫలభరితమైనటువంటి జీవితాన్ని గూర్చి దేవుని బిడ్డలని పంచుకోవాలనుకుంటున్నాను. మన యొక్క వాగ్దాన సందేశం యొక్క అంశం ఏంటంటే, ఛాలెంజెస్ అగైనిస్ట్ ఫ్రూట్ఫుల్నెస్. ఛాలెంజెస్ అగైనిస్ట్ ఫ్రూట్ఫుల్నెస్. ఫలభరితమైనటువంటి జీవితానికి ఎదురయ్యే సవాళ్ళు ఏంటి, ఏ సవాళ్ళను మనం ఎదుర్కోవాలి అని 4 విషయాలు మీతో పంచుకుంటాను. తలవంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు యొక్క వాగ్దాన సందేశ కుడికలు మాతో కూడా ఉన్నారు. మాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారు. ఈ నూతన మాసంలో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఈ మాసమంతా మీరు మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చండి. మా మార్గాలు మీకు కాపుదల తెచ్చేయండి. ముఖ్యంగా ఈ మాసం అత్యధికంగా మీరు ఫలింపు చేస్తారని వాగ్దానం చేశారు. వాగ్దానాన్ని పట్ల మీరు పరిపూర్ణంగా నెరవేర్చండి. నిజంగా ఏర్పరచుకుని మేము ఫలించాలని, మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తుంది మేము ఫలించాలని, మీరు మమ్మల్ని మీరు అంటుకట్టుకుని మేము ఫలించాలని, అలాగనే ప్రభా మీరు మా యుద్ధ నుండి ఎదురు చూసి కూడా మేము ఫలించాలి. ప్రభా తండ్రి, 6 మాసాలు మా జీవితంలో ఫలాన్ని చూడలేకపోయాం. ఈ యొక్క జూలై మాసంలో మీరు చిన్న ఈ వాగ్దానం బట్టి మా ప్రాణాలు ఎంతగానో తెప్పరిల్లాయి. ఇది మొదలుకొని ప్రభు మీరు మమ్మల్ని ఫలింపు చేస్తున్నందుకు మిమ్మల్ని చూపిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, సహవాసం చిరువ ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు తదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ నా వందనాలు. ఈ మాసం అంతా కూడా దేవుని కృప మీకు తోడై ఉండి సకల విధమైన సమృద్ధి చేత మీ కుటుంబాన్ని నింపిన ప్రభు మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్.